హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా బూందీ కూర ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా క్విక్గా చేసుకునే రెసిపీ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది అన్నం చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇది చేయడానికి 10 మినిట్స్ కన్నా టైం ఎక్కువ పట్టదండి. చాలా క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలకు సరిపడా వేసుకుంటే సరిపోతుందండి. బూందీలో ఉప్పు ఉంటుంది కదండి, చూసి వేసుకోవాలి. ఇప్పుడు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలండి. ఉల్లిపాయ ఇలా మగ్గిన తర్వాత 1 కప్పు వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత అర టీ స్పూన్ కారం వేసుకుని వాటర్ని మరగనివ్వాలండి. ఇలా మరిగిన తర్వాత ఒకసారి కలుపుకుని ఇందులో 1 కప్పు బూందీ వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అర టీ స్పూన్ గరం మసాలా వేసి దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి సాఫ్ట్గా మగ్గించుకోవాలండి. చూసారు కదండి, ఇలా దగ్గర పడితే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూసారు కదండి, బూందీ కూర రెడీ. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.